గుడ్ మార్నింగ్, నమస్కారం, ఆదాబ్. ఇవాళ మా టాపిక్ ఏంటంటే అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. దీని అర్థం ఏమిటంటే ఒక మ్యాన్ కైండ్ విధానాలతో ఎంతగానో అటాచ్ అవుతాం. అలాగే మ్యాన్ కైండియన్ మన సిబ్బంది, మన ప్రాసెస్లు, మన ప్రోడక్ట్స్, కంపెనీ పట్ల మన ప్రేమ, కంపెనీని గౌరవించడం పట్ల ఎంతగానో అటాచ్ అయి ఉంటాం ఈ కంపెనీని స్థాపించిన, నిర్మించిన వారి పట్ల. అయితే మనం కొంతమంది పట్ల డిటాచ్డ్గా ఉంటాం ఈ మ్యాన్ కైండ్ కల్చర్ని ఫాలో కాని వారి పట్ల. మీరు గమనించే ఉంటారు, కొంతమందితో మనం ఎంతో కాలంగా అటాచ్ అయి ఉన్నాము. ఎందుకంటే వారు మ్యాన్ కైండ్ మార్గాన్ని అనుసరిస్తున్నారు, మ్యాన్ కైండ్ కల్చర్ని అనుసరిస్తున్నారు, మంచి విధానాలతో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, వారు నిజాయితీతో ఉన్నారు, ఇంటిగ్రిటీతో ఉన్నారు. మేము ఎవరితో డిటాచ్ అయ్యామంటే ఎంత వేగంగా గత 9 నెలల్లో మేము మ్యాన్ కైండ్ని వదిలి వెళ్ళమన్న వాళ్ళతో. ఈ ప్రాసెస్లో చాలా మంది కొత్త వారు కూడా చేరారు. కాబట్టి అది ఇవాల్టి నా టాపిక్. అయితే ఇది ఒక లీడర్లో తప్పకుండా ఉండవలసినటువంటి ఒక క్వాలిటీ. ప్రాక్టికల్గా ఇది సాధ్యం కాదు. ఒకవేళ మీరు తరువాత కరప్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్న వ్యక్తితో అటాచ్ కావడం, మీరు వారితో ఎందుకున్నారు, వారు మీ పట్ల లాయల్గా ఉన్నారనేగా. చాలా కాలం క్రితం ఒకరు అన్నారు, మీరు మీ సెల్ఫ్ కాన్షియస్ పట్ల మాత్రమే లాయల్గా ఉండండి అని. మంచి విధానాలు, ఇంటిగ్రిటీ, చెడ్డవారి పట్ల అలా ఉండమని కాదు. మేము ఆ నిర్దిష్టమైన థీమ్ని ఫాలో అవుతూ ఉంటాం. మీకు కూడా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఒకవేళ మీరు మీ లైఫ్లో రైజ్ అవ్వాలనుకుంటే మీరు ఏమాత్రం లాయల్గా ఉండకుండా ఏ విధానాలతో అయితే వ్యక్తి ముందడుగు వేస్తాడో మీరు ముందడుగు వేస్తారు. అయితే ప్రధానంగా శుభవార్త ఏమిటంటే, నేను పూర్తి కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, ఒక కంపెనీ చేసేటటువంటి పనులలో 90% వరకు పనులు తమ మొత్తం విధి విధానాలను మార్చడం, మార్గదర్శనాన్ని, అలాగే ప్రాసెస్లను కూడా మార్చడం. మా 90% పనులైతే అయిపోయినాయి. మిగతా 10% ఏవైతే ఉన్నాయో అన్ని కంపెనీలోనూ అవుతాయి, మా మ్యాన్ కైండ్లో కూడా అవుతూనే ఉంటాయి. అంటే ఏంటంటే, ఇక్కడ పనిచేసే వారిలో దాదాపు 90% మంది వారు కరప్ట్ అయి ఉన్నారు, మ్యాన్ కైండ్తో ఇప్పుడు లేరు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రీబిల్డింగ్ మొదలుపెట్టాము మ్యాన్ కైండ్ని. అంటే మ్యాన్ కైండ్ 2 అనొచ్చు. ఇది మోడర్న్, ఎవాల్వ్డ్, ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతోంది. లెట్స్ బ్రింగ్ బ్యాక్ ద మోజో ఆఫ్ ది మ్యాన్ కైండ్. చెప్పాలంటే మనం ఎంత వేగంగా అయితే ఇందులో ఫ్యూల్ వేస్తామో ఇది వాస్తవంగా వృద్ధి చెందుతుంది అత్యంత హైయెస్ట్ లెవెల్కి. నేను భావించే హైయెస్ట్ లెవెల్ ఏంటంటే 15 నుంచి 20% వార్షిక ఎదుగుదల. నేను దాన్ని ఈ విధంగా చూపిస్తాను. 10 ఏళ్ల క్రితం విషయం, నేను ఒక గొప్ప సమావేశంలో పాల్గొన్నాను రాష్ సీఈఓతో. మీకు తెలుసు, రాష్ ఒక పెద్ద కంపెనీ అని. మీరు అటువంటి ఒక వ్యక్తిని కలిసినప్పుడు మీరు ఒక విభిన్నమైనటువంటి మైండ్ సెట్ కలిగిన వ్యక్తిని కలుస్తారనమాట. వారేం మాట్లాడతారు, ఏం చర్చ జరుగుతుంది, వారేం అడుగుతారు. ఈ మీటింగ్ ఫ్రాంక్ఫర్ట్లో జరిగింది. నేను వారిని కలిసినప్పుడు ఆయనతో కలిసి డిన్నర్ చేశాను, ఎన్నో విషయాలు మాట్లాడాను. మీకు విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది తెలుసా, ఆ మొత్తం కన్వర్జేషన్లో ఆయన ఏం మాట్లాడారంటే, మీ మెడికల్ ర్యాప్స్ ఎలా పనిచేస్తూ ఉంటారని, ఎన్ని కాల్స్ చేస్తారని, డాక్టర్స్ జెనరిక్ ప్రోడక్ట్స్ ఎందుకు రాస్తారు, మీ ప్రోడక్ట్స్ ఎందుకు రాస్తారు. అతను కేటాయించిన సమయంలో మ్యాక్సిమం సమయం గొప్ప గొప్ప విషయాలు, గ్లోబల్ విషయాల గురించి కాదు, పెద్ద పెద్ద విషయాలు వాటి గురించి కాదు, జనరల్గా అందరూ మాట్లాడేవి. ఆయన బేసిక్ విషయాల గురించి మాట్లాడారు. నేను తెలుసుకున్నది ఏంటంటే, మీరు బాగా ఎదిగినప్పుడు, గ్రో అయినప్పుడు మీరు అంతే ఎక్కువగా గ్రౌండ్తో కనెక్ట్ అయి ఉండాలి. మీరు ఎల్లప్పుడూ కూడా గ్రౌండ్ రియాలిటీస్తో అటాచ్ అయి ఉండాలి అని అంటూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా హెడ్ ఆఫీస్లో ఉన్న గొప్ప పొజిషన్లో కూర్చున్నా యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ బిగ్ విజన్. మీరు విజన్ అనేది చాలా గొప్పగా, పెద్దగా ఉండాలి. కానీ ఆ గొప్ప విజన్ మీకు గ్రౌండ్ రియాలిటీస్ గురించి తెలియనప్పుడు అది ఎప్పుడూ కూడా పూర్తి కాదు. ఎప్పుడైతే మీరు గ్రౌండ్ రియాలిటీస్కి దూరం అయిపోతారో మీరు బొక్కబోర్లా పడే అవకాశం ఉంటుంది. అలాగే జరిగిందండి మ్యాన్ కైండ్లో కూడా. గత 1.5-2 ఏళ్లుగా దాన్ని ఇప్పుడు మేము సరి చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా చెప్పగలను, మీరందరూ కూడా మన యొక్క ఫౌండేషన్స్ గురించి మరొకసారి తనిఖీ చేయవలసిన అవసరం ఉంది. మీరు ఎప్పుడైనా ఏదైనా మ్యాచ్ ఆడితే, క్రికెట్ ఆడతారుగా, బౌలింగ్, బ్యాటింగ్, ఒక టీమ్గా మీరు ఆడితే మొట్టమొదటి విషయం ఏంటి, బేసిక్గా మీకు ఈ విషయం తెలిసి ఉండాలి, ఆ పిచ్ ఎలా ఉంది అని. మీకు ఆ పిచ్ గురించి తెలియనంత వరకు, ఆ సాయిల్ గురించి తెలియనంత వరకు, అది టర్నింగ్ పిచ్చా, బౌన్సీ పిచ్చా, మీరు మీ గేమ్ని ఎలా ఆడతారు, టాస్ తర్వాత మీరు ఎలా నాకు బ్యాటింగ్ కావాలి, బౌలింగ్ కావాలని నిర్ణయించుకుంటారు. అదే విధంగా ఒకవేళ మొట్టమొదటిగా ఇవాల్టి రోజున మా మ్యాన్ కైండియన్ యొక్క మొదటి ప్రయారిటీ ఏంటంటే, మేము మా కస్టమర్ల లిస్టుని కరెక్ట్ చేసుకోవాలి.
గత 6 ఏళ్లుగా ఆ కస్టమర్లనే కలుస్తూ వస్తున్నాం. ఎటువంటి కరెక్షన్ జరగలేదు. డాక్టర్స్ లిస్ట్లో ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మా ప్రయారిటీ నెంబర్ 1. మీరు నన్ను అడగచ్చు, ఏ విధంగా మనం ముందడుగు వేస్తాం, గ్రోత్ తీసుకువస్తామని. ఏ రకమైన ఫౌండేషన్ లేకుండా, సాలిడ్ ఫౌండేషన్ లేకుండా మనం ఎప్పటికీ ముందడుగు వేయలేము. మన మొదటి రూల్ నంబర్, మన దగ్గర డాక్టర్ లిస్ట్ ఉంది కదా, అది అబ్సల్యూట్ గా కరెక్ట్ అయి ఉండాలి. రెండవది, ఆ తరువాతది మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, ఏ డాక్టర్లని మనం 2 సార్లు కలవాలి, ఎవరిని ఒకసారి కలవాలి, ఎవరిని 3 సార్లు కలవాలి అని. ఎక్కువ కేసుల్లో ఏంటంటే 3 సార్లు కలవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇదన్నమాట మన రెండో విషయం. ఇందులో వచ్చే మూడో విషయం ఏంటంటే, అది ఒకవేళ ఇందులో వేకెన్సీస్ ఉంటే ఆ వేకెన్సీస్ని భర్తీ చేయాలి, ఫుల్ చేయాలి. ఒకవేళ వేకెన్సీస్ భర్తీ కాకపోయినట్లయితే చేయగలిగేది ఏమీ ఉండదు. ఇది మూడో విషయం అన్నమాట. నాలుగో విషయం ఏంటంటే, అది ఏ కస్టమర్లతో అయితే మనం ఎంగేజ్మెంట్ చేసుకుని ఉన్నామో, ఏ సైన్స్తో అయినా, ఆ కస్టమర్ల పట్ల మన మేనేజర్లు ఎన్ని యాక్టివిటీలు చేస్తున్నారు, ఎన్ని కాల్స్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లిస్ట్ తయారు చేసే సమయంలో మనం ఈ విషయాన్ని మర్చిపోకూడదు. వారికి ఎన్ని కాల్స్ చేయాలి, దాంతోపాటుగా ఏ ఏ ప్రోడక్ట్స్ కోసం వారిని రిక్వెస్ట్ చేయాలి అనేది కూడా మనం చేయాలి. ప్రాపర్ మార్కెట్ సర్వే లేకుండా మనం దీని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, అది మన మార్కెట్ సర్వే చాలా బాగా జరగాలి అని. మళ్ళీ నేను ఎన్నోసార్లుగా చెప్తున్నాను, మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను, 8-9 గంటల పని. మీకు నాకు ప్రశ్న, ఇంటీరియర్లో పనిచేస్తున్నట్లయితే మీరు 8-9 గంటలకి ఇంటి నుంచి బయలుదేరతారు, రైట్? మీరు 4-5 వెనక్కి తిరిగి వస్తారు, ఆ రోజు అయిపోతుంది. ఒక సింపుల్ క్వశ్చన్, మీరు లోకల్గా పనిచేస్తున్నప్పుడు డాక్టర్లు ఎన్ని గంటల నుంచి కలవడం మొదలు పెడతారు, ఏ సమయంలో కలవరు? ఉదయం 10 గంటలకు కలుస్తారా? సమాధానం కలవరు. 10:30-11 వరకు వారు చాలా బిజీ. వాళ్ళ మొదటి పని ఏమై ఉంటుందంటే తమ పేషెంట్స్ని కలవడం. 11:30 నుంచి డాక్టర్లు కలుస్తారు. అందుకే సాయంత్రం సమయాల్లో మనం డాక్టర్ కాల్స్ చేయొచ్చు కదా. మనం ఈవినింగ్ కాల్స్ గురించి మాట్లాడినట్లయితే, నేను ఈవినింగ్ కాల్స్ గురించి మాట్లాడడం లేదు, నేను మాట్లాడేది ఈవినింగ్ సమయంలో మీ అందరి పనిచేసే అలవాటు ఏదైతే పోయిందో దాన్ని మీరు వదులుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు ఈవినింగ్స్లో డాక్టర్లు కలవరు అని. నేనంటాను, నేను ఇప్పటి వరకు విన్న అత్యంత పనికిరాని లైన్ ఇది. మీ సొంత ఏరియాలోకి వెళ్ళండి, లొకాలిటీ, మొహల్లా, సాయంత్రం వెళ్ళండి, డాక్టర్లు ఉన్నారో లేదో చూడండి, వారు ఉంటారు. ఎన్ని గంటల వరకు? 8 వరకు. ఇంపార్టెంట్ డాక్టర్స్ రాత్రి 10 గంటల వరకు కూడా కూర్చుని ఉంటారు. నేను 10 గంటలని చెప్పట్లేదు, ఎక్సెప్షనల్ డాక్టర్స్ ఉంటారు. అయితే జనరల్లీ సాయంత్రం సమయాల్లో అక్కడ ఎటువంటి కాంపిటీషన్ ఉండదు. నేను మళ్ళీ నొక్కి చెబుతున్నాను, 8-9 గంటల వర్కింగ్ అవర్స్ గురించి. ఇది మీరు అందరూ చెయ్యాలి. సాయంత్రం కాంపిటీషన్ ఉండదు, చాలా తక్కువ కంపెనీలు వాళ్ళు చేస్తుంటారు. మీ దగ్గర చాలా గొప్ప అవకాశం ఉంటుంది డాక్టర్లతో కలిసి కన్వర్స్ చేయడానికి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం చాలా త్వరగా దీన్ని మర్చిపోతాం, మనం దీన్ని గుర్తుంచుకోం. దయచేసి ఈ సైడ్లో కూడా పని చేయడానికి ప్రయత్నించండి. రీసెంట్గా మేము గమనించింది ఏంటంటే, సిబ్బంది టూర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తుంటారు 1 నెల కోసం, మేనేజర్లు కూడా 1 నెల కోసం ప్లాన్ చేస్తారు. అది అసలు రెడిక్యులస్. అప్పుడు మేము మా స్టాఫ్కి చెబుతూ ఉంటాం, మీరు 3 నెలలకి, కనీసం 6 నెలలకి, సీనియర్ మేనేజర్లు 6 నెలలకి టూర్ ప్రోగ్రామ్ తప్పకుండా చేసుకోవాలని. అయితే టూర్ ప్రోగ్రామ్ తయారు చేస్తే సరిపోదు, టూర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల అంతా సాధ్యమవుతుంది. అయితే మేం గమనించింది ఏంటంటే, సిబ్బందికి టూర్ ప్రోగ్రామ్ ఇవ్వబడుతుంది, వారు ఫాలో కారు. ఎంతమంది ఫాలో అవ్వట్లేదు? 50% కూడా ఫాలో అవ్వట్లేదు. వారు చూపించడానికి అలా ఉంచుకుంటారు. అలాగే మన మేనేజర్లు టూర్ ప్రోగ్రామ్ని చెక్కే చేయరు. మీరు చెక్ చేయకపోతే ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ZM గారు RM గారి టూర్ ప్రోగ్రామ్ని చెక్ చేయకపోతే, అలాగే RM గారు AM గారిని చెక్ చేయకపోతే, ఆ ఏరియా మేనేజర్ ర్యాప్స్ని చెక్ చేయకపోతే, ఎన్నిసార్లు ఎక్కడ పని చేశారు, ఫ్రీక్వెన్సీ ఏమిటి అనేది చెక్ చేయకపోతే, సాయంత్రం పని అయిందా అవలేదా సాధించేది ఏమీ ఉండదు సార్. మామూలుగా అంటూ ఉంటారు కదా, అది సార్ నేను 330 కాల్స్ చేశానని. ఇదంతా కూడా మాకు బాగా తెలుసు. 330 కాల్స్ ఏ విధంగా చేశారు దాని గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. ఇంతకుముందు ఎన్నోసార్లు మాట్లాడాను. కాల్స్ 330 అయినా కూడా అందులో సబ్స్టెన్స్ ఉండడం అనేది చాలా అవసరం. మ్యాన్ కైండ్లో మేము ఎల్లప్పుడూ 3 విషయాలని నొక్కి చెబుతూ ఉంటాం. మ్యాన్ కైండ్ 1లో మా పీపుల్, ప్రాసెసెస్ అండ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు నేను అంతే ఇంపార్టెంట్ అయిన మరొక విషయాన్ని జోడిస్తున్నాను. మనం ఖచ్చితంగా పీపుల్ సెంట్రిక్, ప్రాసెస్ సెంట్రిక్, ప్రొడక్ట్ సెంట్రిక్, అదే సమయంలో కస్టమర్ సెంట్రిక్. ఒకవేళ మనం మన కస్టమర్ దగ్గరికి వెళుతుంటే
వారిని ఎన్నో ఏళ్లుగా కలుస్తూ ఉన్నాం, 2 సార్లు వెళ్తాం, మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. దెన్ వేర్ ఈజ్ ద రిలేషన్షిప్ విత్ ద కస్టమర్? మీ దగ్గర కస్టమర్ రిలేషన్షిప్ ఎక్కడుంది? ఈ విషయంలో మనం పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక చిట్ట చివరిది చాలా ఇంపార్టెంట్. మంచి మరియు చెడు ఏరియాల మధ్యలో మీరు ఏ విషయం ద్వారా డిఫైన్ చేస్తారంటే, నేను కేవలం గ్రోత్ గురించి చెప్పడం లేదు, ఇంకా గ్రోత్తో పాటుగా ప్రొడక్టివిటీతో పాటుగా దాని ట్రెండ్ ఏ విధంగా సాగుతోంది, సేల్స్ పెరుగుతున్నాయా మంత్ ఆఫ్టర్ మంత్ లేదా పెరగడం లేదా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త ప్రోడక్ట్లు ఏ విధంగా అమ్ముడవుతున్నాయి, ఏ మేనేజర్లు కొత్త ప్రోడక్ట్స్ నమ్మగలుగుతున్నారు, ఏ మెడికల్ ర్యాప్స్ కొత్త ప్రోడక్ట్లను నమ్మగలుగుతున్నారు, వారు ఖచ్చితంగా టాలెంటెడ్. గత ఏడాది కాలంలో మేము ఎంతోమంది మ్యాన్ కైండియన్లని ప్రమోట్ చేశాం. నేను మీకు ఒక లిస్ట్ పంపించాను. అందులో అప్రాక్సిమేట్గా 28% మేనేజర్లు వేర్వేరు కంపెనీల నుంచి వచ్చున్నారు. ఆ లిస్ట్ కూడా నేను మీకు పంపించాను. మ్యాన్ కైండ్లో ప్రమోట్ అయిన 72% మంది మేనేజర్లు వారు మ్యాన్ కైండ్లో నుంచే వచ్చారు. మేము ఎల్లప్పుడూ కూడా పీపుల్ సెంట్రిక్గా ఉన్నాం. దాని ప్రూఫ్ నేను మీకు డేటా కూడా ఇచ్చాను. చాలా మంది అంటూ ఉంటారు, ఒకే కంపెనీ నుంచి చాలా మంది వస్తూ ఉన్నారు సార్ అని. నేను ఒక లిస్ట్ పంపించాను. అందులో చెప్పబడింది ఎన్ని కంపెనీల నుంచి ఎంతమంది స్టాఫ్ వచ్చారు అని. అలాగే అది ఖచ్చితంగా ఒక అద్భుతమైన కల్చర్ని సృష్టిస్తుంది. మ్యాన్ కైండ్ హెడ్ ఆఫీస్లో కూర్చున్న మా జాబ్ ఏంటంటే, ఈ అమాల్గమేషన్ అనేది ఏ విధంగా సరిగ్గా జరుగుతుంది, ఏ విధంగా వీరు కలిసిపోతారు. ఎవరైతే బయట నుంచి వస్తున్నారో వారు ప్రీవియస్ కంపెనీ గురించి మాట్లాడకూడదు. వారు మాట్లాడాల్సింది ఈ కంపెనీ గురించి. వారు తమ అచీవ్మెంట్లు దేని గురించైనా మాట్లాడాలంటే ముందుగా మ్యాన్ కైండ్లో చేయండి, అప్పుడు దాన్ని యాంప్లిఫై చేయండి. ఈ ఒక్క సలహా నేను మా మేనేజర్స్ అందరికీ ఇస్తూ ఉన్నాను. నేను కేవలం చెప్పాలనుకుంటున్నాను అంతే. మేనేజర్స్ అంటూ ఉంటారు, మా మీద చాలా ప్రెషర్ ఉంది సార్ అని. మీరు మెడికల్ ర్యాప్కు కూడా చెప్పండి. దాని అర్థం ఏమిటి? మేము వెళ్ళి మెడికల్ ర్యాప్కి చెప్పమంటారా? అలాగా సార్, మిమ్మల్ని ఎందుకు నియమించడం జరిగింది? మిమ్మల్ని ఎందుకు నియమించామంటే, మీరు మెడికల్ ర్యాప్స్కి చెప్పి మీరు వారిని సరైన మార్గంలోకి తీసుకురండి. మేనేజర్స్ ఏదైతే చెబుతారో మెడికల్ ర్యాప్స్ మీద ప్రెషర్ లేదు, వాడు పని చేసినా చేయకపోయినా మొత్తం ప్రెషర్ మా మీద పెడతారు, ఇదంతా కూడా అబద్ధం. అదంతా ఫాల్స్. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. మేము ఒక విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాం. ఏ కంపెనీ యొక్క కల్చర్ అయినా దాని పైనుంచి కింద వరకు ఉన్న లీడర్స్ తయారు చేస్తారు. మెడికల్ ర్యాప్స్ ఏం చేస్తారంటే వారికి మేనేజర్స్ చెప్పింది మాత్రమే. గడిచిన 2 నెలలుగా చాలా మంది రికార్డ్ చేశారు. వారికి మేనేజర్ ఫోన్ చేసినప్పుడు మెడికల్ ర్యాప్స్ కి చెప్తూ ఉంటారు. మెడికల్ ర్యాప్స్ కి రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రికార్డ్స్ నా దగ్గర కూడా వస్తాయి. వారికి చేసే మెసేజ్లు కూడా నా దగ్గరకు వస్తాయి. అందులో ఏం చెప్పబడిందంటే, ZM గారు లేదా RM గారు తమ ప్రాబ్లంని AM గారికి చెబుతుంటారు. ఇప్పుడు ఏరియా మేనేజర్ RM యొక్క ఈ సమస్యను పరిష్కరించగలరంటారా? చాలా ప్రెషర్గా ఉంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ZM ఎలా చేస్తారని. ఏరియా మేనేజర్ తన సమస్య గురించి మెడికల్ ర్యాప్కి చెప్తారు. తమ వీక్నెస్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చెడుగా చెప్తున్నారని, కంపెనీలో ఎలా జరిగింది, మునుపు చాలా బాగుండేది, మమ్మల్ని ఎవరు అడిగేవారు కాదని, మేము 2-3 గంటలు పనిచేసేవాళ్ళం, తర్వాత అంతా హ్యాపీగా జరిగేది. ఎవరైతే గతంలోనే ఉండిపోతారో, ఎవరైతే తమ ప్రాబ్లమ్స్ని తమ జూనియర్స్ ద్వారా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారో, వీళ్ళు ఎప్పుడు సాల్వ్ చేస్తారో తెలుసా? మద్యం తాగిన తర్వాత. వీరు డ్రింక్ చేస్తూ తమ జూనియర్స్ ర్యాప్స్తో కలిసి మాట్లాడతారో, ఏమని మాట్లాడతారు అంటే, కొంతకాలం తర్వాత పరిస్థితి బాగైనప్పుడు ఆ జూనియర్సే ఆ సీనియర్స్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వరు. నేను గమనించిన వీక్నెస్లో ఇది కూడా ఒకటి. నేను అందరినీ కూడా ఒకసారి హెచ్చరించదలుచుకున్నాను. సార్, మీ జూనియర్స్తో ఎంత మాట్లాడాలంటే వారితో ఫ్రెండ్లీగా ఉండండి, వారికి ఫ్రెండ్గా మారకండి. వారితో మరీ ఎక్కువ అటాచ్మెంట్, వారితో ఎక్కువ స్నేహం చేయకండి. మీరు వారిని కేకలేనంతగా. వారిని కేకలేయకుండా వారి కెరియర్ని కూడా పాడు చేస్తున్నారు. ఒకవేళ మీ అబ్బాయి మీ తమ్ముడే అనుకోండి, తప్పుడు మార్గంలో వెళ్తుంటే మీరు అతన్ని కేకలేరా? వారికి పర్లేదు నాన్న, నువ్వు చేస్తూనే ఉండని చెబుతారా? ఒకానొక రోజున వారు మీకు పెద్ద తలనొప్పిగా మారతారు, పెద్ద సమస్యగా మారతారు, మొత్తం కుటుంబానికే. అదే విధంగా మీతో ఉన్న వారిని మీరు ట్రీట్ చేయాలి సార్. అదే నా అడ్వైస్. సో మరోసారి నేను ఒక విషయాన్ని పునరుద్ఘాటించదలుచుకున్నాను. స్టార్ట్ రీబిల్డింగ్. ఫౌండేషన్స్ని మెరుగుపరచుకోండి. అలాగే మ్యాన్ కైండ్ యొక్క అసలైన ఘనతను వెనక్కి తెండి. మనం ఎంత ఎక్కువ అటాచ్ అయి ఉంటామో 24 hours 24/7 ఇంకా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఏం ఆలోచిస్తామంటే మ్యాన్ కైండియన్స్ని ఎలా గ్రో చేయాలి అని. ఇలా ఏ కంపెనీ చేయదు. నిజాయితీగా చెప్తున్నాను. మీకు అపాయింట్మెంట్ లెటర్ లభిస్తుంది కదా, అందులో ప్యాకేజ్ రాసి ఉంటుంది కదా. అందులో కంపెనీ ప్యాకేజీలో ఒక విషయం రాసి ఉండదు. అది దాని కల్చర్. మ్యాన్ కైండ్కి ఒక అద్భుతమైన కల్చర్ ఉంది. అది మీకు
ఏ ఫార్మా కంపెనీలో కనిపించదు. ఏదైనా ప్రాబ్లం వస్తే మేమే ఛాంపియన్లో, మేమే సాల్వ్ చేసుకుంటాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ రీబిల్డింగ్. అద్భుతమైన ఫౌండేషన్ రూపొందించడానికి, అలాగే అద్భుతమైన కల్చర్ కలిగి ఉండడాన్ని నిర్ధారించుకోండి. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.